బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని దువాలు నేర్చుకుందాం. దువా చేసే ముందు అల్లాహను స్తుతించాలి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మా ఇన్నీ అలుక బి అన్నక అంతల్లాహ్ లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమదుల్లజీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. మరొకసారి చదువుదాం. అల్లాహుమ్మ ఇన్నీ అలుక బి అన్నక అంతల్లాహ్ లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమదుల్లజీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. దీని యొక్క అర్థం, ఓ అల్లాహువు నీవే, కనుకనే నేను నిన్ను అర్థిస్తున్నాను. నీవు తప్ప మరొక ఆరాధ్యుడు లేనేలేడు. అవసరాలు, అక్కరలు లాంటి లోపాలు లేనివాడవు నీవు. నీకు సంతానం లేదు, నీవు కూడా ఎవరి సంతానమూ కావు. నీకు సరిసమానులు ఎవరూ లేరు. అటువంటి మహోన్నత అస్తిత్వం నీది. మరొక దువా, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. యా జల్ జలాలి వల్ ఇక్రామ్ యా హయ్యు యా కయ్యూమ్. యా జల్ జలాలి వల్ ఇక్రామ్ యా హయ్యు యా కయ్యూమ్. ఇది చదివిన తరువాత దరూద్ పఠించాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. పాపాల మన్నింపునకై ఒక దువా. అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. ఇహలోకంలో పరలోకంలో మేలు జరగాలని దువా. రబ్బనా ఆతినా ఫిద్ దున్యా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. దువా మరొకసారి చదువుదాం. రబ్బనా ఆతినా ఫిద్ దున్యా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. ఈ దువా యొక్క అర్థం, ప్రభు, మాకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ మంచిని ప్రసాదించు, ఇంకా మమ్మల్ని అగ్నిశిక్ష నుంచి రక్షించు. తల్లిదండ్రుల కొరకు సంతానం చేసేటటువంటి దువా. రబ్బిర్హంహుమా కమా రబ్బయానీ సగీరా. రబ్బిర్హంహుమా కమా రబ్బయానీ సగీరా. ఈ దువా యొక్క అర్థం, ఓ అల్లా, వారిద్దరూ అంటే నా తల్లిదండ్రులు నన్ను ఏ విధంగా ప్రేమగా పెంచారో అదేవిధంగా నువ్వు కూడా వారిపై దయచూపు. చదువు సంధ్యల్లో అభివృద్ధి కోసం దువా. రబ్బి జిద్నీ ఇల్మా. రబ్బి జిద్నీ ఇల్మా. రబ్బి జిద్నీ ఇల్మా. ప్రభు, నాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు. మంచి జీవిత భాగస్వామి, ఉత్తమ సంతానం కోసం చేసేటటువంటి దువా. రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వజుర్రియాతినా ఖుర్రత ఆయునిన్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. దువాని మరొకసారి చదువుదాం. రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వజుర్రియాతినా ఖుర్రత ఆయునిన్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. ఈ దువా యొక్క అర్థం, ఓ మా ప్రభూ, నీవు మా భాగస్వాముల, నా భర్త లేక నా భార్య ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చల్లదనాన్ని ప్రసాదించు. మమ్మల్ని దైవభక్తి పరుల నాయకునిగా చేయి. సన్మార్గాన్ని, దైవభీతిని కోరుకుంటూ చేసే దువా. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా. అల్లా, నాకు సన్మార్గాన్ని, దైవభీతిని, శీలాన్ని, నిరపేక్ష భావాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 4 విషయాల నుండి శరణు వేడేవారు. అవేంటో ఇప్పుడు మనం దువాలో చూద్దాం. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ అర్బయి మిన్ ఇల్మిన్ లా యన్ఫా వమిన్ ఖల్బిన్ లా యఖ్షా
వమిన్ నఫ్సిన్ లా తష్బా వమిన్ దుఆయిన్ లా యుస్మా. దుఆని మరొకసారి చదువుదాం. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ అర్బయి మిన్ ఇల్మిన్ లా యన్ఫా వమిన్ కల్బిన్ లా యఖ్షా వమిన్ నఫ్సిన్ లా తష్బా వమిన్ దుఆయిన్ లా యుస్మా. అల్లా, నేను 4 విషయాల నుండి నీ శరణు వేడుతున్నాను. నిష్ప్రయోజకరమైన విద్య నుండి, అంటే ఆచరణ లేని విద్య, దైవభీతి లేని హృదయం నుండి, ఆత్రం తీరని మనసు నుండి, అంగీకరించబడని ప్రార్థన నుండి. తిగులు, బలహీనత, పిరికితనం, పిసినారితనం, రుణబాధల నుండి శరణు వేడుకుంటూ చేసే దువా. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ హమ్మి వల్ హుజ్ని వల్ అజ్జి వల్ కస్లి వల్ బుఖ్లి వల్ జుబ్ని వజల ఇద్దైని వగలబతిర్ రిజాల్. దువాని మరొకసారి చదువుదాం. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ హమ్మి వల్ హుజ్ని వల్ అజ్జి వల్ కస్లి వల్ బుఖ్లి వల్ జుబ్ని వజల ఇద్దైని వగలబతిర్ రిజాల్. ఈ దువా యొక్క అర్థం, అల్లా, నేను దిగులు, దుఃఖం, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, రుణభారం, ఇంకా ప్రజలు నాపై ఆధిక్యతను ప్రసాదించటం నుండి నీ శరణు వేడుతున్నాను. తర్వాత మీ కోరికలు, మీ అవసరాలు, ఇంకా మీకు ఏమేం కావాలో అన్నీ మీరు మాట్లాడే భాషలోనే ప్రార్థించుకోండి, మీ ఇష్టం. కానీ జాగ్రత్త, మీరు చనిపోవాలని కానీ లేక ఇతరులకు హాని జరగాలని కానీ శాపనార్థాలు పెట్టకండి. అలా చెయ్యటం పాపం. దువా చివర్లో ఆమీన్ అని పలకండి. మళ్ళీ దరూద్ పఠించండి. అల్లాహుమ్మ సొల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సొల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. తర్వాత ఇలా చదవండి. సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇన్షాఅల్లాహ్ ఇలా చేసిన దువా అల్లాహ్ తాలా తప్పకుండా స్వీకరిస్తాడు. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మీకు ఇలానే దువాలు, సూరాలు నేర్పబడతాయి. ఇంకా ఖురాన్ యొక్క పూర్తి తెలుగు అనువాదం వీడియోలు కూడా మీకు లభిస్తాయి. ఇంకా తెలుగులో హదీసులు చెప్పబడతాయి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.